ముంబై చర్చ్ గేట్ రైల్వే స్టేషన్కు భారతదేశపు మొదటి ఆర్బీఐ గవర్నర్ పేరును మార్చనున్నారు. ఆయన పేరేమిటి? రైట్ ఆన్సర్ చింతమన్ రావ్ దేశ్ముఖ్. ముంబైలోని చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ను త్వరలో చింతమన్ రావ్ దేశ్ముఖ్ స్టేషన్గా పిలువనున్నారు. దీనికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొదటి గవర్నర్ సిడి దేశ్ముఖ్ పేరును పెట్టారు. చింతమన్ ద్వారకనాథ్ దేశ్ముఖ్, సిడి దేశ్ముఖ్ అని కూడా పిలుస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొదటి భారతీయ గవర్నర్ 1939లో ఆర్బీఐలో చేరి బోర్డు కార్యదర్శిగా మరియు డిప్యూటీ గవర్నర్గా పనిచేశారు. ఆగస్టు 1943లో ఆర్బీఐ గవర్నర్గా నియమితుడయ్యాడు మరియు 1949 వరకు ఆ పదవిలో పనిచేశారు. 1950లో కేబినెట్ తీర్మానం ద్వారా ప్రణాళిక సంఘం ఏర్పడినప్పుడు అందులోని 5 సభ్యుల్లో దేశ్ముఖ్ ఒకరు. 22వ లా కమిషన్ ఆఫ్ ఇండియా పదవీ కాలాన్ని ఎప్పటి వరకు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? రైట్ ఆన్సర్ ఆగస్టు 31, 2024 వరకు. ప్రస్తుత 22వ లా కమిషన్ ఆఫ్ ఇండియా పదవీ కాలం ఫిబ్రవరి 20, 2023తో ముగిసింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 22వ లా కమిషన్ ఆఫ్ ఇండియా పదవీ కాలాన్ని ఆగస్టు 31, 2024 వరకు పొడిగిస్తూ ఆమోదించింది. ఈ లా కమిషన్ ఇప్పటి వరకు 277 నివేదికలు సమర్పించింది. న్యూ స్టార్ట్ ఒప్పందంలో భాగస్వామ్యాన్ని నిలిపివేస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది? రైట్ ఆన్సర్ రష్యా. న్యూ స్టార్ట్ ట్రీటీ అనేది అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం 2010 సంవత్సరంలోని బరాక్ ఒబామా తన రష్యా కౌంటర్ దిమిత్రీ మెదేవిదేవ్తో కలిసి యుఎస్ ప్రెసిడెన్సీలో సంతకం చేయబడింది మరియు ఫిబ్రవరి 5, 2011న ఈ ట్రీటీ అమలు చేయబడింది. ప్రతి దేశం 1550 కంటే ఎక్కువ మోహరించిన అణు వార్హెడ్లు మరియు 700 వరకు మోహరించిన క్షిపణులు మరియు బాంబర్లను మించకూడదని ఈ న్యూ స్టార్ట్ అనే ఒప్పందంలో పేర్కొన్నారు. యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ 2021లో తన పదవిని చేపట్టిన తర్వాత న్యూ స్టార్ట్ ఒప్పందాన్ని 5 ఏళ్ల పాటు పొడిగించబడింది. ఇటీవల యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ హఠాత్తుగా యుక్రెయిన్ పర్యటించారు. దీని కారణంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూ స్టార్ట్ ఒప్పందంలో తన భాగస్వామ్యాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. యునైటెడ్ స్టేట్స్తో మిగిలిన చివరి అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం ఇది. ప్రపంచంలోని అత్యుత్తమ స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులు మరియు ఇంధన వ్యాపారుల జాబితాలో ఏ కంపెనీ అగ్రస్థానంలో ఉంది? రైట్ ఆన్సర్ ఎన్టీపీసీ లిమిటెడ్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. గ్లోబల్ కమోడిటీ ఇన్సైట్స్ టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీ ర్యాంకింగ్స్ 2022 ప్రకారం భారతదేశపు అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ లిమిటెడ్ స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులు మరియు ఇంధన వ్యాపారులలో మొదటి స్థానంలో ఉంది. ర్యాంకింగ్స్ యొక్క ప్రధాన కారకాలు ఆస్తి విలువ, ఆదాయాలు, లాభాలు మరియు పెట్టుబడిపై రాబడి. భారతదేశపు మొట్టమొదటి ఏఐ చాట్బాట్ అమా కృష్ ఏఐని ఏ రాష్ట్రం ప్రారంభించింది? రైట్ ఆన్సర్ ఒడిశా రాష్ట్రం. వ్యవసాయ రంగం కోసం భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ అయిన ఆమా కృషి ఏఐని గవర్నర్ ప్రొఫెసర్ గణేషి లాల్ ప్రారంభించారు. ఆమా కృషి ఏఐ చాట్బాట్ ఉత్తమ వ్యవసాయ పద్ధతులు, ప్రభుత్వ పథకాలు మరియు 40 కంటే ఎక్కువ వాణిజ్య మరియు సహకార బ్యాంకుల నుండి రుణ ఉత్పత్తులతో రైతులకు సహాయం చేస్తుంది. ఇది 10,000 మందికి పైగా రైతులతో కూడిన పైలట్ ప్రాజెక్ట్ కింద నడుస్తుంది మరియు రాబోయే 2 నెలల్లో పూర్తి స్థాయిలో అమలు చేయబడుతుంది. అస్సాం రాష్ట్రం యొక్క 31వ గవర్నర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? రైట్ ఆన్సర్ గులాబ్ చంద్ కటారియా. అస్సాం 31వ గవర్నర్గా గులాబ్ చంద్ కటారియా ప్రమాణ స్వీకారం చేశారు. గౌహతిలోని శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ప్రమాణ స్వీకారం చేయించారు. భారత సంతతికి చెందిన అజయ్ బంగాను ప్రపంచ బ్యాంక్ తదుపరి అధ్యక్షుడిగా ఎవరు ప్రతిపాదించారు? రైట్ ఆన్సర్ అమెరికా అధ్యక్షుడైన జో బైడెన్. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ప్రపంచ బ్యాంక్ తదుపరి అధ్యక్షుడిగా మొదటి భారతీయ సంతతికి చెందిన మాజీ మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగాను నామినేట్ చేశారు.
అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ తొలి భారతీయ సంతతికి చెందిన ప్రెసిడెంట్గా మారనున్నారు. భారతదేశానికి చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కు 2 పవన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ఏ దక్షిణాసియా దేశం ఆమోదించింది? రైట్ ఆన్సర్ శ్రీలంక. మొత్తం $442 మిలియన్ల పెట్టుబడితో మన్నార్ మరియు పునరెన్ ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్న 2 పవన విద్యుత్ ప్లాంట్ల కోసం భారతదేశానికి చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కు శ్రీలంక ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఆమోద పత్రాన్ని జారీ చేసింది. మోదీ షేపింగ్ ఏ గ్లోబల్ ఆర్డర్ ఇన్ ఫ్లక్స్ అనే పేరుతో ఉన్న పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? రైట్ ఆన్సర్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైన జేపీ నడ్డా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ మా కరెంట్ అఫైర్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.